యేసుతో నా పయనం అనే శీర్షిక. ఇది 16వ ఎపిసోడ్. యూట్యూబ్ దగ్గర వేచి ఉన్న దేవుని ప్రజలందరికీ ప్రభు దాసరాలుగా శుభములు తెలియజేస్తున్నాను. మరి నా జీవితంలో నా సేవా జీవితం గురించి వివరించడానికి ఇటు ఆధిక్యత, ఇటు తలంపు దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నా జీవితంలో ఏ విధంగా నన్ను పిలుచుకొని, నన్ను నిలబెట్టుకొని, నన్ను నడిపిస్తూ మరి తన ప్రణాళికను నా జీవితంలో నెరవేర్చినాడు. మరి అది వివరిస్తున్నాను. ఎందుకంటే ఇది నన్ను నేను గొప్పపరచుకోవడం కాకుండా దేవునికి మహిమ చెల్లించడానికి. అలాగే మరి ప్లేలిస్ట్లో అన్ని ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. మీరు మొదటి నుండి మీరు చక్కగా మరి అనుభవాలన్నీ కూడా వినవచ్చు. నేను ఎందుకు ఈ విధంగా నాకు తలంపు కలిగిందంటే అందరూ నాలాగా ఉండాలని కాదు, అంటే నేను నడిచినట్టు నడవాలని కూడా కాదు. దేవుడు నన్ను నడిపించిన విధానం. గాడ్ వాంట్స్ ఎవ్రీవన్ టు బి అన్ ఒరిజినల్, నాట్ ఎ కాపీ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు నన్ను చూసి కాపీ కాదు, అందరు ఒక్కొక్కరు కూడా దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటాడు, ప్రత్యేకంగా వారిని నడిపిస్తాడు, ప్రత్యేకమైన రీతిలో వారిని ఆత్మతో నింపుతాడు. అందరూ ప్రత్యేకంగా ఉండేవారే, ప్రత్యేకమైన వారు. కానీ నా అనుభవాలు చెప్పడం ద్వారా కొంతమంది అప్కమింగ్ సేవకులు, అంటే కొత్తగా సేవలోకి వచ్చేవారికి కొద్దిగా ధైర్యం కలుగుతుంది. దేవుని మీద ఎలాగ ఆధారపడాలనో వారు నేర్చుకుంటారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో వారి జీవితంలో అనుభవించి తెలుసుకుంటారని నా ఆశ. అంతేగాని అందరూ నాలాగా ఉండాలని నేను ఎప్పుడూ ఆశించాను. ఐఎమ్ అన్ ఒరిజినల్ అండ్ యు ఆర్ అన్ ఒరిజినల్. మనమంతా ఒరిజినల్ కాపీస్, ఎవరి డూప్లికేట్ ఉండే అవసరం లేదు. ఎందుకంటే గొప్ప దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తన విధానంలో నడపగలడు. అనుభవాలు ఎందుకంటే మనకు ధైర్యం రావడానికి, కొన్ని సంగతులు అనుకరించి మరి ధైర్యాన్ని పుంజుకోవడానికి మాత్రమే. అయితే నా జీవిత సాక్ష్యం అంతా కూడా ఒక పాట, నాకు చాలా ఇష్టమైన పాట పాడిన తర్వాత నేను వెళ్తాను. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయను. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన జలములో పోవుచున్నది, సుడి గుండాలలో తిరుగుచున్నది. లోతైన జలములో పోవుచున్నది, సుడి గుండాలలో తిరుగుచున్నది. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడి రాత్రి జాములో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలిచిన. నడి రాత్రి జాములో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలిచిన. నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు,
నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మీకు కొన్ని సూత్రాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అంటే నా పరిచర్యలో నేను దేవుని హస్తం చూసినాను. అందుకే దేవునికి ఘనత మహిమ ఎప్పుడు నేను ఆరోపిస్తాను. ఈ పరిస్థితిలో అంటే ఈ యొక్క సమయంలో నేను ప్రతి ఒక్క సేవకురాలికి నేను చెప్పేది ఏంటంటే, సేవ మనతో చేయించేది పరిశుద్ధాత్ముడు. ప్రభు పిలుచుకొని మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. క్షణము మనకు బోధిస్తాడు ఏం చేయాలో, మనకు కావలసినవి అనుగ్రహిస్తాడు. అంటే ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునికే ఘనత ఇవ్వాలి. మనల్ని మనము ప్రదర్శించుకోవడం కానీ, మనం ఎంత గొప్పవారమని కానీ, మన వలన ఈ కార్యాలు జరిగిందని కానీ చెప్తే మనం బుద్ధిహీనులమే. ఎందుకంటే మన శక్తి, మన బలం కాదు, దేవుని ఆత్మ ద్వారా సేవలు జరుగుతుంది. అది నేను నా సేవలో గమనించినాను. నేను ఒక స్త్రీని, కానీ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అంటే, ఒక బలహీన ఘటం అంటారు కదా, స్త్రీలు అంటే బలహీన ఘటం అంటారు. నేనేం నమ్ముతున్నానంటే, ఘటం బలమైందైనా బలహీనమైందన్నా పని చేసేది బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన ఒక పురుషుని ఎన్నుకోవచ్చు, బలహీనరాలైన ఒక స్త్రీని ఎన్నుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్, బికాస్ ద స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ఈస్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడే ఈ మట్టి ఘటాల్లో తన మహిమను చూపుతూ ఉన్నాడని నేను గమనించినాను. ఎందుకంటే కొన్నిసార్లు నేను చేసే పనులు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. పురుషులకు కూడా వీలు కాని కార్యాలు ఎలా చేస్తున్నాను అంటే, అది నేను కాదు అని నాకు తెలిసింది. నేను కాదు, నా ద్వారా దేవుడు చేయిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా లెట్ గాడ్ గెట్ ద గ్లోరీ, దేవునికే మహిమ. మరి చాలా అద్భుతాలు జరిగింది పరిచర్యలు. ఈ అద్భుతాలు జరిగించింది నేను కాదు, మళ్ళీ దేవుడే జరిగించినాడు. దేవుడు నా నోటి నుండి వచ్చే మాటను, వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు గురుతులు చూపెట్టినాడు, రుజువులు చేసినాడు. ఎందుకంటే ప్రజలు విశ్వసించాలంటే వారు ఎప్పుడు కూడా అద్భుతాలు వెతుకుతారు, ఆశ్చర్య కార్యాలు జరిగితేనే వారు వాక్యాన్ని నమ్ముతారు. కాబట్టి అలాంటి మహిమ కార్యాలు నేను ఎన్నో ఈ సంవత్సరాల పరిచర్యలో నేను చూసినాను. అప్పుడంతా కూడా నేను అనుకుంటాను, ఇది దేవుడే చేసినాడు, ఇది దేవుడే చేసినాడు, దేవుడు నన్ను నిలబెడుతున్నాడు, ఈ పరిచర్యను దేవుడు స్థిరపరుస్తున్నాడు, వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడని నేను గమనించినాను. ఊహకు మించిన రీతిగా దేవుడు పరిచర్యను ఆశీర్వదించినాడు. ఎవరైనా ఈ పరిచర్యలో అడుగు పెడితే వారు వెంటనే మారిపోవడం, వారి జీవితం మారిపోవడం, వారి స్థితిగతులు మారిపోవడం, వారి తలరాతలు మారిపోవడం, మరి వారి ప్రార్థనలకు జవాబు రావడం, వారు రక్షణ పొందడం, సేవలో వాడబడడం, అంటే మూడు బారిన జీవితాలు కూడా చిగురించి వర్ధిల్లడం నేను కనులారా చూసినాను. సంతానం లేని వారికి సంతానం కలగడం, కొన్ని సంవత్సరాలు సంతానం లేని వారికి ప్రార్థన చేసినప్పుడు సంతానం కలగడం. అంటే డాక్టర్స్ కూడా వీలు కాదు, మరి సంతానం కలగదు అని రాసినవి కూడా దేవుడు కొట్టేసి వారికి ఒకరు కాదు, ముగ్గురు నలుగురు కూడా కన్నారు. అంటే ఇది ఎవరి వలన జరిగిన కార్యం? ఇది కేవలం దేవుని కార్యం అని నేను దేవునికి మరి స్తుతులు అర్పిస్తున్నాను. ఒకసారి ఒక నడవలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చినారంటే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై ఇయర్స్, అప్పుడు నాకు ప్రతిసారి నాకు అనిపించేది ఏంటి ఇది జరుగుతుందా అని. కానీ వెంటనే పరిశుద్ధాత్ముడు అనేది, నువ్వు కాదు, నువ్వు కేవలం నోటితో ప్రార్థన చేయి, జరిగించేది నేనే, కమాన్ అటర్ గాడ్స్ వర్డ్. అప్పుడు వెంటనే అద్భుతాలు చూసినాను, రోగులు బాగు కావడం, మరి విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకోవడం. ఈ రిసాలగడ్డ ప్రాంతంలో ఒక సహోదరి, ఒక నర్స్ ఉండేది. ఆమె ఎప్పుడు ఆలయంకి వచ్చి ఏడ్చేది, అమ్మ నా భర్త నన్ను వదిలేసిపోయినాడు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను ఏ విధంగా వీరిని పెంచి పోషించాలి, నాకు డ్యూటీ చేసుకోవాలి, పిల్లలు యవనస్తులు, వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కావడం లేదమ్మా, మరి వెళ్ళిపోయి నన్ను వదిలిపెట్టినాడు, పిల్లల్ని వదిలిపెట్టినాడు, రాడట అని అన్నప్పుడు
ఊరికి వచ్చి ఆమె కన్నీళ్ళు గారుస్తూ నాకు చాలా దయ పుట్టింది. అంటే మరి నేను అనుకుంటాను అది ఒక 15 years బ్యాక్. అప్పుడు నేను అన్నాను, అమ్మ నేను నీ ఇంటికి వస్తాను రా, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, దేవుడు మీ కుటుంబాన్ని కడతాడని. నేను ఒక నేను ఆమె కలిసి ఆటోలో వెళ్ళినాం. ఇల్లు పెద్దగా ఉంది, బాగుంది. నేను ఆ గేట్ దగ్గర వెళ్ళినప్పుడే వాళ్ళ పెద్ద కుమారుడు ఏం చేసినట్టు రానియడం లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చెప్పినాడంట, ఎవరు సేవకులు వచ్చినా ఇంటికి రానియొద్దని. అంటే మరి అలాగూ ఆ పెద్ద కుమారుడు దాదాపు 18 ఏళ్ళు గేట్ తెరవడం లేదు నేను వస్తే. అప్పుడు నేను గేట్ నుండి చేయబెట్టి వాళ్ళ తల మీద చేయబెట్టి, నాన్న నేను ఒక సేవకురాలను, నన్ను రానియకుంటే ఎలాగూ, నేను వచ్చి ప్రార్థన చేస్తే మమ్మీ డాడీ ఏకమైపోతారు తప్పకుండా అని చెప్పినాను. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది, అతను రావడం లేదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన, ప్రతి గదికి వెళ్ళి ప్రార్థన చేసిన, దేవా ఈ కుటుంబాన్ని మీరు తిరిగి ఐక్యపరచాలన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనము ఆ ఇంటిలో ప్రార్థన చేస్తుంటే చూపెట్టినాడు. ఏం దర్శనం నేను చూసినానంటే, ఒక ఇరుకైన గుంటలో ఒక బలమైన ఎద్దు ఇరికిపోయింది. అక్కడ ఆ గుంటలో పడిపోయింది ఆ ఎద్దు. అది నేను ప్రార్థన చేస్తుంటే చూశాను. నేను ఎందుకంటే ఈ దర్శనాలకు నేను ఎక్కువ వెయిటేజ్ ఇవ్వను, కానీ నేనే చూశాను కదా, ఇంకా ఎవరిదో కాదు కదా, నేను నమ్మాల్సిందే, నేను చూసినాను కాబట్టి. అయితే అక్కడ అది ఇరుకాటంలో పడిపోయింది, బలంగా ఉంది ఎద్దు. అప్పుడు నేను అప్పుడే చెప్పినాను, ఇదిగో దేవుడు అతన్ని దేదో చిక్కులో ఇరికించి మరి భారీ అవసరమయ్యే రీతిగా దేవుడు తీసుకొని వస్తాడు. అప్పుడు వచ్చి నీ పాదాల మీద పడతాడు, తిరిగి కుటుంబానికి వచ్చేస్తాడని చెప్పేసి వచ్చినాను. కానీ ఏ విధంగా దేవుడు నాకు బయలుపరిచినాడు, అదే విధంగా ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు. అప్పుడు భారీ అవసరం వచ్చింది ఆయన పక్షాన మాట్లాడడానికి. అప్పుడు భార్యను పిలుచుకున్నాడు. తర్వాత అద్భుతం ఏంటంటే వారు భార్య భర్తలు ఏకమైనారు, కుటుంబము కట్టబడింది. ఇప్పుడు కూడా చాలా అద్భుతమైన కుటుంబంగా వారు ఉన్నారు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు మరి అద్భుతాలు చేస్తున్నాడు. చాలామంది స్త్రీలు నా దగ్గరకు వచ్చేది అంటే ఒక తల్లిలాగా నన్ను చూసేది, ఒక అమ్మలాగా. ఎందుకంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేరు, భర్తతో మరి పడే బాధలు, ఈ కష్టాలు ఎవరితో చెప్పుకుంటారు. అలాగూ మరి ఇన్ని సంవత్సరాలు కూడా స్త్రీలు చాలామంది నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు పంచుకుంటారు. ఇప్పుడు కూడా ఈ కోవిడ్ దినాల్లో కూడా వదిలిపెట్టడం లేదు. మరి ఏ విధంగా సంపాదించుకుంటారో నా ఫోన్ నంబర్ కానీ, అమ్మా నాకంటే నేను కరిగిపోతాను. నాకు అసలు ఏ ఫోన్ నేను అటెండ్ చేయను అని అనుకుంటాను. ఇంత ఒత్తిడి, శరీరంలో కూడా కొన్నిసార్లు చాలా బలహీనతలు ఉంటాయి. అయినా కానీ ఆ పిలుపు వారు పిలిచినప్పుడు నేను వాళ్ళ సమస్య అడిగి ప్రార్థన చేస్తాను. ఒక సహోదరి వచ్చింది, మొత్తం వేళ్ళన్నీ ఇరిగిపోయినాయి, ఇట్లా అంటే వెనకకైపోయింది, కట్టుకొని వచ్చింది. ఏమైందంటే భర్తతో పెనుగులాడి ఆ వేర్లన్నీ కూడా మరి వెనుకకు అతను అది నొక్కగానే వేళ్ళు ఇరిగినాయి అన్నమాట. అప్పుడు నేను, బిడ్డ తప్పకుండా నీ గాయాలు కడతాడు దేవుడు అని చెప్పి ఆమెకు నూనె రాసి ప్రార్థన చేసిన అదే వారము ఆమెకు సంపూర్ణ స్వస్థత ఉంది. ఆమె ఒక అన్యురాలు, ప్రభు నమ్ముకున్నది. మరి ఇప్పుడు కుటుంబం అంతా ప్రభు మార్గంలో ఉన్నారు. అంటే నేను మీకు ఒకటి చెప్తున్నాను, కార్యం చేసేది దేవుడే. దేవుడు తప్పకుండా ఇలాంటి అద్భుతాలు చేసి మహిమ పొందుతాడు. దేవుని స్తోత్రం. మరి ఇలాగూ మరి సేవా జీవితంలో అనేకమైన కార్యాలు నేను చూసినాను. మెల్లమెల్లగా చెప్తాను. అంటే నాకు ముఖ్యంగా మరి దేవుని వాక్యాన్ని నేను ఏ విధంగా ఆధారం చేసుకున్నాను, ఆ కార్యాలు మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ఒకటి, మనం సేవ చేయాలి అన్నప్పుడు తప్పకుండా కొద్దిగా శ్రమ పడాల్సి వస్తుంది. అదే ఒక వెల చెల్లించాల్సి వస్తుంది. మీరు ఒక కొట్టుకు పోయి ఒక చీర కొనాలంటే మొట్టమొదట అడుగుతారు, దాని వెల ఎంత అంటాడు. 3,000 4,000 అంటే మొదట చూసుకుంటారు మీ బ్యాగ్లో అంత డబ్బులు ఉందా లేదా అని. చూడండి, ఒక చాలా ఖరీదైన శారీ అంటే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా అంతే, లోకంలో నువ్వు ఏదన్నా కొనుగోలు చేయాలంటే తప్పకుండా దానికి ఒక వెల పెట్టాలి. మరి ఇంత సేవ ఇన్ని సంవత్సరాల నుండి దేవుని దాసురాలు యవ్వన ప్రాయంలో నేను ఆరంభించినాను సేవ. మరి తల నెరయి వరకు ఆయన నాకు సేవా జీవితంలో తోడుండి నడిపించినాడంటే మరి ప్రభు శక్తి కాక మరి ఏముంటుంది. నాకు ఎక్కడ కూడా సపోర్ట్ లేకుండేది, మీకు చెప్పినాను కదా. నన్ను మరి శబాష్ అనేవాళ్ళు లేకుండినారు, నన్ను ప్రోత్సహించేవారు లేకుండినారు. ఇంట బయట పోరాటం ఎదుర్కొన్నాను. ఇవన్నీ కూడా గత ఎపిసోడ్స్లో మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఏసుతో నా పైన అంటే మీకు నేను ఫస్ట్ ఎపిసోడ్ నుండి మీకు మెల్ల క్రమంగా వినండి. మీకు సేవా దృక్పథం ఉండి దర్శనం ఉండే వారు సేవ చేయాలంటే నా అనుభవాలన్నీ కూడా యూట్యూబ్లో ఏసుతో పైన అన్ని ఎపిసోడ్స్ కూడా భద్రపరిచిన, మీరు చూడొచ్చు సమయం ఉన్నప్పుడు.
చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకుంటారు నా పర్సనల్ లైఫ్లో. అంటే నేను చెప్పినాను కదా, అన్నీ చెప్పకున్నా చాలా మట్టుకు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నించినాను, కాబట్టి అది ఒక ప్రోత్సాహంగా మీకు ఉంటుంది. శ్రమ లేనిది ఏ ఫలితం ఉండదని మీరు గమనించాలి. శ్రమ చాలా అవసరం. చూడు, మనం అంటాం ఎందుకు శ్రమ పడాలి, మనం దేవుని సేవ చేస్తే మనకెందుకు శ్రమ అంటే, శ్రమ చాలా అవసరం అండి. మనకంటే ఎంతో శ్రమ పడిన వారు ఉన్నారు, ముందున్నారు. వారు మిషనరీస్గా శ్రమపడిన వారి జీవితాలు నేను ఎప్పుడు చరిత్ర చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యమవుతుంది. ఎంత గొప్ప పరిశుద్ధాత్మ పూర్ణత వాళ్ళకుంటే వాళ్ళు ఎన్ని వితర్కాలు ఎదుర్కొంటారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు, ఎంత మరి పరిస్థితులు తారుమారులో వారు ప్రభు కొరకు ప్రకాశిస్తారు. అది చాలా మరి నిజంగా ప్రశంసనీయం అని చెప్పాలి. అయితే మరి అవన్నీ మనకు ప్రోత్సాహం ఇవ్వాలి. నేను ఎప్పుడు చదువుతాను భక్తుల చరిత్ర, లేకుంటే మన ముందు నడిచిన వారు ఏ విధంగా వారు జీవితాన్ని కొనసాగించి దైవ చిత్తాన్ని నెరవేర్చినారని. అయితే మరి మొన్నటి రోజు వాట్సాప్లో ఒకరు నాకు పంపించినారు. విలియం టిండేల్ అంటే 1536 సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖు అతన్ని నిలువున కాల్ చేసినారు. హీ వాజ్ బర్న్ట్ అలైవ్. ఎందుకొరకు అతన్ని కాల్ చేసినారు అని అంటే, ఆయన ఒకటే పని చేసినాడు తప్పు. వాళ్ళ దృష్టికి అది పెద్ద క్రైమ్. అదేంటంటే బైబిల్ను ఇంగ్లీష్లోకి అనువాదం చేసినాడు. ఈ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఫ్రమ్ ఏ లాంగ్వేజ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే అందరు చదువుకునే రీతిగా, ఇంగ్లీష్ వారు చదువుకునే రీతిగా ఒక భాష నుండి మరి ఒక భాషకు తర్జుమా చేసినప్పుడు అతన్ని మరి కాల్చి చంపేసినారు. అంటే మనం ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు ఎలా అనుకోవాలన్నమాట, ఎవరో దీనికి వెల కట్టినారు. ఊరికే మీకు పరిచర్యలు వస్తుందా, మీరు పరిచర్యలో ఆనందిస్తారు, సంఘంకి వచ్చి ఆశీర్వాదం పొందుతారు. మీరు ఆనందిస్తుంటే అప్పుడు మీరు కొద్దిగా కృతజ్ఞత భావం ఉండాలి. ఒకటి దేవుని పట్ల కృతజ్ఞత, మరి ఆ సంఘాన్ని ఎంత ప్రయాసపడి కట్టినారు దాని వెనక ఉన్న వారిని గురించి కూడా తలంచుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. మనకు అంటే భక్తులను స్మరించడం అది చాలా గొప్ప కార్యము, దీవెనకరం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని వాక్యంలో ఉంది. ఎంతోమంది అని ఇలా ప్రభు సేవలో హతసాక్షులైనారు, వాళ్ళకున్నవి కోల్పోయినారు, వాళ్ళు త్యాగపూర్తిగా పనులు చేసినారు. అంటే దే హ్యావ్ లాస్ట్ సంథింగ్ టు గెయిన్ సోల్స్. చూడండి, ఒకటి పోగొట్టుకుంటేనే మరొకటి పొందుకుంటారు కదా. చెక్కు చెదరక అలాగే ఉండి మరి దైవ కార్యాలు చేసిన వాళ్ళంటే మరి నాకైతే పెద్ద నమ్మకం రాదు. ఎందుకంటే కరుగుతేనే మరి వెలుగు ఇవ్వగలం కదా. మరి అలాగూ పరిశ్రమ తప్పకుండా ఉంటుంది. అంటే శరీరంలో రుగ్మతలు వస్తాయి, ప్రజల ద్వేషం అనుభవించాల్సి వస్తుంది, కుటుంబం కొన్నిసార్లు వెలివేస్తుంది. మనం ఎక్కడైనా ఘనత పొందొచ్చు, కానీ కుటుంబంలో ఘనత పొందడం చాలా కష్టతరం అని యేసుప్రభు అన్నాడు కదా. తన ప్రవక్త తన ఇంటిలో ఘనత పొందడం చాలా కష్టతరం. నో ప్రాఫిట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ హోమ్. చూడండి, మనం సేవ చేస్తాము, బయట ఎంతో ప్రశంసలు జల్లులు పొందుకుంటాం, కానీ ఇంటి దగ్గర మనకు అంత మనల్ని కొనియాడేవారు కానీ ప్రశంసించేవారు కానీ ఉండరు. వాళ్ళు మన తప్పులు పడతారు. నువ్వు సేవ చేస్తే మరి ఇలాగ ఉండాలి కదా, సేవ చేస్తే అలాగ ఉండాలి కదా. అలాగే దెప్పి పొడుపులు ఉంటాయి, సూటిపోటి మాటలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా దేవుని కృప అపారంగా ఉంటుంది. మనం ఒకవేళ దేవుని నియమాల్లో మనం ఉంటే తప్పకుండా మనల్ని ఎదిరించిన వారందరూ కూడా రక్షణలో రావాల్సిందే. ఎందుకంటే నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముమ్మాటికి నమ్ముతాను 100%. అసలు మీకు ఈ జీవితంలో విలువైనది ఎవరు అంటే యేసు ప్రభు. మరి విలువైనది ఏది అంటే నేను అంటాను, నాకు పరిశుద్ధ గ్రంథం, దేవుని మాటలే నాకు విలువైనది. అంటే ఇంతకంటే నేను ఎవరిని వెలగట్టలేదు. ఎందుకంటే ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఆన్ ఎర్త్ ఈస్ మై స్క్రిప్చర్, మై గాడ్స్ వర్డ్. హూ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ పర్సన్ ఫర్ యూ ఇస్ జీసస్. ఎందుకంటే ఇవి రెండు కూడా నన్ను ఇంతవరకు మోసం చేయలేదు, సత్య మార్గంలో నడిపించినాయి. అంటే ఇలాగూ మనము వితర్కాలు ఎదుర్కొంటాం, ఆటంకాలు ఎదుర్కొంటాం. వీ హ్యావ్ టు ఫేస్ అపోజిషన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు శరీర రుగ్మతలు వచ్చినప్పుడు అంటారు, మీరు అందరినీ బాగు చేస్తారు, మీకేమైనా అనవచ్చు. కానీ వాళ్ళకి తెలివి లేదు, మనం బాగు చేసేది మనం కాదు. మనకి ఇన్ని రుగ్మతలు ఉన్నా మన ప్రార్థన దేవుడు విని రోగులను బాగు చేస్తున్నాడనే జ్ఞానం లేకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ లెక్కలోకి తీసుకొని మనము కృంగిపోయే అవసరం లేదు. సేవలో అసమాధానం రావడము సర్వసాధారణమే. చూడండి, వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, డెఫినెట్లీ సాతానుడు మరి గొడ్డలి పట్టుకొని నిలబడతాడు. వాడు చెట్టు వేర్న అది నరికి పారేయడానికి, ఆ కార్యాన్ని నిష్ఫలం చేయడానికి సాతానుడు ఎప్పుడు విజృంభిస్తాడు.
మనం సాతాను ద్వేషించాలి, మనల్ని ఎదిరించే వారిని ప్రేమించాలి. అది నేర్చుకుంటే మనం తప్పకుండా విజయం పొందుతాం. మనం వ్యక్తులను ద్వేషిస్తూ ఉంటాం, వారు అలా చేశారు వీళ్ళు కాదు, వాళ్ళలో సాతాను దూరి మనల్ని ఆ నిస్సహాయ స్థితిలోకి లేక నిరాశ నిస్పృహలోకి నెట్టేస్తుంది. అలా నిస్పృహ చెందొద్దు, నిరాశ పడద్దు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం పోరాడేది శరీరాలతో కాదు, మనము సాతానుతో పోరాడాలి. ప్రార్థన చేసి సాతానుతో పోరాడి మరి తిరిగి వారిని ప్రేమించాలి. ఆ పద్ధతి నేను పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకున్నాను. మరి కుటుంబంలో తప్పకుండా దాడులు ఉంటాయి. సేవ ఒకరు చేస్తూ ఉంటే మరి నేను చెప్పినాను కూడా, నేను కాపరి చేసే త్యాగం అనే ప్రసంగంలో మీరు వినండి. ఆ ప్రసంగం కాపరి చేసే త్యాగం, ద సాక్రిఫైస్ దట్ ఎ పాస్టర్ మీన్స్. నేను ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. మరి ఎన్నో త్యాగాలు చేయాలి. కుటుంబంలో అనైక్యత వచ్చినప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు మనం సమాధానం కలగడానికి మరి ఏం చేస్తే నా కుటుంబంలో సమాధానం వస్తుంది. ఇప్పుడు సమాధాన సువార్త నేను ఊరంతా చాటించి నా కుటుంబంలో నెమ్మది లేదంటే మరి చూసేవారు ఏమనుకుంటారు? కాబట్టి ఐ హ్యావ్ టు ట్రై ఫర్ పీస్. మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి, ప్రేమగా మెలగాలంటే ప్రేమ మెలగాలి, కొద్దిగా సహనం చాలా అవసరం, కష్టపడాలి. సమాధానం కలగడానికి మీరు సమాధానాన్ని వెతికి వెంటాడి పట్టుకోండి అని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి వీటన్నిటిలో మనకు విజయం ఇస్తాడు. ఐ అగ్రీ విత్ అపోస్టల్ పాల్. హీ సేస్ మరి వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని మాత్రం ఇస్తాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు. దెర్ ఇస్ నో డౌట్ దట్ గాడ్ విల్ ఆన్సర్ ద ప్రేయర్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవించే సేవకుల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒకసారి మరి నేను అక్కడ అదే రామ్నగర్లో ఆలయము పక్కనున్న వారికి అందరికి ఇబ్బంది కలుగుతుంది, మైక్ శబ్దాలు వస్తున్నాయి అట్లా అని ఒక అతను నన్ను చాలా మరి అందరి సిగ్నేచర్లన్నీ తీసుకొని ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ జరగకూడదు, మరి ఆలయము మాకు రెసిడెన్షియల్ ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ అవన్నీ పెద్దగా మరి రాసి తయారు చేసినారు కంప్లైంట్ ఇవ్వడానికి. అయితే నేను మందిరంలో కూర్చొని వాళ్ళందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, దేవా మరి ఎక్కడికి వెళ్ళాలి ఇది, మరి ఇప్పుడు మాకు ఆలయం అయితే లేదు, నాన్నగారు కట్టిన ఆలయంలో ఇవన్నీ జరిగిస్తున్నాను, బయట ప్రజలందరూ కూర్చుంటారు, అది వాళ్ళకి ఇబ్బంది, మిద్ద మీద కూర్చుంటారు, అది వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి నేను అని నేను పుల్పిట్ దగ్గర కూర్చొని ఒకరోజు ఎవ్వరు లేరు ఆలయంలో, ఒంటరిగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే మరి ఆ ఆటంకానికి లీడర్గా ఉన్నాడో ఆయన సడన్గా నా దగ్గరకు వచ్చినాడు. నేను కన్ను తెరిచేలోగా ఆయన నా ముందు నిలబడుతున్నాడు. నేనన్నా ఏం కావాలి మీకంటే, మేడం మీరు ప్రార్థన చేయాలి, నేను బోర్ వేస్తున్నాను, బోరు పెద్ద శబ్దం వినబడుతుంది, బోర్ వేస్తున్నా నీళ్ళు ఒక్క చుక్క రావడం లేదు, మరి మీరు కొద్దిగా ఈ ఆయిల్ ప్రార్థన చేసేయండి అంటే. అన్యుడు అనమాట, ఆయనకు తెలియదు, ఏం తెలియదు ఆయనకు తెలుసు కొబ్బరి నూనె సీసం మేడం ప్రార్థన చేస్తుంది, అందరు రోగులు తీసుకుపోతారు, అది చూసినాడు అంతే. ప్రార్థన చేయండి మేడం, నేను పోయి ఆ బోర్లో మరి నూనె వేస్తే తప్పకుండా నీళ్ళు వస్తుందని నేను నమ్ముతున్నాను. అబ్బా దేవుడు అన్యజనులకు కూడా అన్యజనులకు కూడా దేవుడే కదా, మనం నెట్టి వేయలేము, తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి చాలా భారంతో ఆ నూనె తెచ్చిన నూనె కొరకు ప్రార్థన చేసి ఇచ్చినాను. మీరు ఆశ్చర్యపోతారు, ఆ నూనె తీసుకున్నాడు, బయట చర్చ్ బయటికి వెళ్ళినాడు, ఆ బోరు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు, ఆ బోర్లో ఆ నూనె చల్లినాడు, వెంటనే అండి ఒక్క సెకండ్ కూడా కాదు, పెద్ద గష్ ఆఫ్ వాటర్, అంటే పెద్ద ఫౌంటైన్ లాగా అది ఆ ఎలక్ట్రిక్ తీగలంతా అంటుకునే నీళ్ళు అంత పైకి ఒప్పుకొచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట అన్నాడు, ఎందుకంటే ఆయనకు నమ్మకం వచ్చేసింది అన్నమాట. అమ్మో ఈమె దేవుని సేవకురాలు, యేసుప్రభు అంటే మహాదేవుడు, ఆ నామంలో ప్రార్థన చేస్తే ఇంత మహిమకార్యం జరిగింది. ఆయన అంతా చెప్పుకున్నాడు. మరి వాళ్ళు ఏదైతే నాకు విరుద్ధంగా చేయాలనుకున్నారో అది చెప్పి పారేసినారు, అది ఇవ్వలేదు, ఆ కంప్లైంట్ రిజిస్టర్ కూడా కాలేదు. అంటే నాకు ఎందుకో ఇప్పుడు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది ఆ కార్యం. అంటే ఇలాగూ దేవుడు నాకు వెంటనే సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన మరి పరిపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృపనిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఆయన పరిపూర్ణ, హీ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. ఆ పర్ఫెక్షన్ నుండి ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్ మనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనకు ఆయన చిత్తం మన పట్ల నెరవేరడానికి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఇన్ని సంవత్సరాలు దేవుడు నడిపించినాడని చెప్పగలను. మరి
ప్రజలు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తారని, మనకు ప్రశంసిస్తారని, సేవ చేస్తే మెచ్చుకుంటారని ఎప్పుడు మనం ఆశించొద్దు. ఎందుకంటే సేవ చేయడం సిలువెత్తుకోవడం. టు డూ గాడ్ సర్వీస్ నథింగ్ బట్ బేరింగ్ ద క్రాస్ అండ్ డ్రాయింగ్ మెనీ సోల్స్ టు ది ఎటర్నిటీ. కాబట్టి ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక సిలువ అనమాట సేవ అంటే. నన్ను అడిగితే నేను అదే చెప్పగలను. సేవలో ఏదో ఆనందం ఉంటుందని, లేక పెద్ద పలుకుబడి ఉంటుందని, పోస్టర్లో నీ బొమ్మ వస్తుందని, లేక నీ గురించి నలుగురు చెప్పుకుంటారని కాదు. ఇది సిలువెత్తుకోవడమే. అందుకే సేవకులను గౌరవించాలని, కాపర్లను మీరు గౌరవించాలని నేను చెప్పినాను ప్రసంగంలో. ఎందుకంటే ఇట్స్ ఇస్ అ క్రాస్, ఇట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, మరి ఆ శ్రమలో కూడా దేవుడు తోడు ఉండడం అది అంతకంటే గొప్ప మహిమ కార్యం. అంటే హీ విల్ నాట్ లీవ్ అస్ అలోన్. మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టాడు, మనతో ఉంటాడు. మరి అన్ని కార్యాల్లో ప్రభు మనకు తోడు ఉంటాడు. దేవునితో మరి ఒక సంబంధం లేకుండా మనం సేవ చేయలేము. అందరూ అంటారు పైనుండి సహాయం, ఫారెన్ ఎయిడ్ ఉంటే సేవ చేస్తాం, లేక పెద్ద పెద్దోళ్ళు మనకు తెలిస్తే సేవలు జరుగుతాయి, లేక డాలర్లు ఉంటే సేవ అయితే. కానే కాదండి, ఆ డాలర్లాగా ములుగుతుందేమో కానీ సేవ మాత్రం కాదు. ఒక ఆత్మ రక్షింపబడాలంటే దేవుని ప్రణాళిక నీ పట్ల ఉండాలి. దేవుడిచ్చిన దర్శనాన్ని నీవు దేవుని చిత్త ప్రకారం జరిగిస్తేనే ఒక పరిచర్య నీ చేతికి వస్తుంది. కానీ అంత సునాయాసంగా సేవలు చేద్దామని కొంతమంది దిగుతారు, వెంటనే ఆగిపోతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. దే స్టార్ట్ వెల్ బట్ దే డోంట్ ఎండ్ వెల్. ఆరంభమే మాత్రమే, దాని తర్వాత వాళ్ళు పత్తకు కూడా కనబడరు. చూడండి, చివరి వరకు పౌలు భక్తులు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడినాను. 2 తిమోతి 4:7 నేను మంచి పోరాటం, నా పరుగును నేను కడముట్టించినానంటే అంతవరకు పరిగెత్తినాడు అనమాట. హీ ర్యాన్ టు ద లాస్ట్, టు ద గోల్. నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అంటాడు. అంటే విశ్వాసాన్ని అమ్ముకోలేదు, భ్రష్టుడు కాలేదన్నమాట. పౌలు భక్తులు అంటారు కదా, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతానేమో, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. నా అనుభవంలో నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు కూడా నల్లగొట్టుకునేదాన్ని శరీరాన్ని. ఎందుకంటే శరీరాన్ని సుఖపెడితే మనం దేవుని చిత్తాన్ని జరిగించలేము. కాబట్టి ఎప్పుడు కూడా శరీరం తగ్గాలి, ఆత్మ హెచ్చాలి అనేది ఒక ఉండేది నాకు పట్టుదల. అయితే అది చాలా ప్రార్థనలకు జవాబు అలాగ నేను పొందుకునేదాన్ని. అంటే దేవునికి సమీపంగా ఉండడానికి, కొద్దిగా మరి సుఖభోజనానికి దూరంగా ఉండాలి, నేను దేవుని దగ్గరగా ఉండాలి, ఆయన స్వరం వినాలి, ఆయన పనులు చేయాలంటే ఐ నీడ్ మోర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ ద రీజన్ ఐ యూస్ టు గో మెనీ టైమ్స్ ఇన్ ఏ ఇయర్. చాలా మార్లు మరి డానియల్ ఫాస్టింగ్ అని, ఒక పూట మానడం కానీ, ఇలాంటి ఉపవాస ప్రార్థన, దేవునితో సత్సంబంధం, అంటే టు బీ ఇన్ క్లోజ్ టచ్ విత్ గాడ్. దేవునితో మనం ఎప్పుడైతే దగ్గరి బంధం కలిగి ఉంటే మనం పాపం చేయలేము. వీ కెనాట్ సిన్ వెన్ వీ హ్యావ్ గాడ్ ఇన్ అస్, వెన్ గాడ్ ఈజ్ విత్ అస్. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎలా పాపం చేయగలుగుతాం? చేయలేము. అందుకే దేవునితో నడవాలి. సేవ చేసే వారందరూ ఇది గమనించండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లోజ్ కంపానియన్షిప్ విత్ గాడ్. చూడండి, హానోకు దేవునితో నడిచినాడని, నోవహు దేవునితో నడిచినాడు, దేవుని కృప పొందినవాడని, అబ్రహాము దేవుని స్నేహితుడని, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. దే ఆర్ ట్రూత్స్. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో దెమ్. అలాగూ దేవునితో సంబంధం కలిగినప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా అయిపోతావు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటే ఎవరు నేను ఇష్టపడతారు ఈ లోకంలో? ఇప్పుడు మన పెద్ద హీరో జీసస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్రీ అదర్ పర్సన్ విల్ బికమ్ డిమ్. నో వన్ లైక్స్ దట్. ఇప్పుడు ఇంట్లో కూడా నువ్వు అందరికంటే దేవుని ప్రాధాన్యత ఇస్తున్నావు, అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావు అంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అయినా పర్వాలేదు, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మరి మనం ఎప్పుడు ఒంటరి వారం కాం. యేసు ప్రభు చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 8:29 ఒక మాట మరి ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, జాన్ 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి, ఎంత మంచి మాట ఇది. సేవకులు అండర్లైన్ చేసుకోవాలా, మరి గ్రహించాలా. ఆయన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరైతే నన్ను ఈ సేవకు పిలుచుకున్నారో, నన్ను ఈ లోకానికి ఇలా పంపినారో ఒక కారణం నిమిత్తం ఆయన ఎప్పుడు నాకు తోడై ఉంటాడు. ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు. ఆయనకి ఇష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. ప్రభు అంటున్నా, ఐ జస్ట్ డూ వాట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దట్ ఈస్ ద రీజన్ హీ విల్ నెవర్ లీవ్ మీ నార్ ఫర్సేక్ మీ. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. హీ విల్ నాట్ లీవ్ మీ అలోన్. ఆయన నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా వదలలేదు. అది నా సాక్ష్యం. ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఐ వాజ్ నెవర్ అలోన్. ఒంటరితనం అనుభవించినాను,
ఒంటరితనం కొన్నిసార్లు ఇలాగూ మరి మానవరాలు కాబట్టి అయ్యో వాళ్ళు తోడుంటే బాగుండు, వీళ్ళు తోడుంటే బాగుండు, వాళ్ళకి ఈ సంగతి చెప్తే బాగుండు, మళ్ళీ లంపకాయలు వేసుకుంటాను. బుద్ధి లేదు, పిలిచిన దేవుడు నీకు సదాకాలం తోడుంటానన్నాడు కదా, మరి యుగ సమాప్తి వరకు తోడుంటే ఇంకా ఎవరికి నీ వ్యధలు బాధలు చెప్పుకుంటావు? వాళ్లకు వాళ్ళ బాధలు లేవా? ఇప్పుడు నేను ఎవరికైనా నా బాధలని చెప్పాలంటే వాళ్ళకు ఉంటాయి నాకంటే ఎక్కువ బాధలు, నేను ఎవరికి చెప్పుకోవాలి? సో ఐ ఫౌండ్ దట్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసనం యొద్ద మోకరించినప్పుడు నా బరువంతాలకు అయిపోతుంది. ఎవ్రీ నైట్ ఐ జస్ట్ నీల్ డౌన్, ఉదయం కూడా నీల్ డౌన్ ప్రార్థన చేస్తాను మోకరించి. నాకు ఎప్పుడు ప్రభు నా దగ్గరికి రా, నా సన్నిధిలో నువ్వు మోకరించి అనగానే నేను వెంటనే ఏ పనున్నా వదిలిపెట్టిపోయి మోకరిస్తాను, దేవునితో గడుపుతాను. అప్పుడు వెంటనే ఆ సమాధానం కానీ, ఆ సంతోషం కానీ, ఆ ధైర్యం కానీ అది వర్ణనాతీతం. ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. Such is the mighty power I get when I kneel down in the presence of God. He is such a great friend. అంటే ఎంత గొప్ప మిత్రుడు ప్రభు, అన్నీ అర్థం చేసుకుంటాడు. మనకెంత క్లోజ్గా ఉన్న మిత్రులున్నా మనల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు వాళ్ళు. మనం ఎంత ట్రై చేసినా మనము వాళ్ళని అర్థం చేసుకోవాలి, లేకుంటే మనం వాళ్ళకి అర్థం కావాలని ప్రయత్నిస్తాం కానీ విఫలమైపోతాం. కానీ ప్రతిది కూడా అర్థం చేసుకునే ప్రభు ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దేనికి కూడా భయపడొద్దు, దేనికి కూడా కలవరపడొద్దు. హీ కెన్ టేక్ ఎవ్రీథింగ్. అంటే నీకున్న వ్యాధి, బాధ, దుఃఖము, భయాలు, మరి అనుమానాలు, సందేహాలు, బలహీనతలు అన్నీ కూడా వహించడానికి మనకు ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువే నన్ను ఇన్ని సంవత్సరాలు నడిపించినాడు. ఇది ఒక పాయింట్. మీకు 7 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. అది ఒక పాయింట్ ఏంటంటే దేవునితో చాలా మిక్కుటమైన స్నేహం, దేవునితో దగ్గరి సంబంధం, వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ గాడ్. దట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు కరెంట్ రావాలంటే మనం ఏం చేస్తాం, సాకెట్లో ప్లగ్ పెడతాం కదా. ఈ మన ఎలక్ట్రికల్ పరికరాలు ఏది పని చేయాలన్నా కానీ ప్లగ్ పెడతాం. అలాగూ వీ హ్యావ్ టు బి ప్లగ్డ్ ఇన్ గాడ్. అలాగూ దేవునితో మనం లీనం కాకుంటే మనం ఏ కార్యం కూడా చేయలేము. అంటే చూడండి, ఆ శక్తి కానీ, ఆ సారము కానీ, మరి ఆ యొక్క బలము కానీ మనకు రావాలంటే ఆ ప్రభువులో మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు రెండో పాయింట్ నేను ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇవన్నీ సేవకులకు కావాల్సిన లక్షణాలు దేవుడు నాకు ఈరోజు పరిశుద్ధాత్ముడే బోధించినాడు. ఒకటి దేవునితో సంబంధం, రెండవది ప్రేమ లేకుంటే మనం పరిచర్య చేయలేమండి. మనకు ప్రేమ చాలా కావాలి, ఇంటిలో ప్రేమ కావాలి. ఇంటిలో మనం ఎవరో మనల్ని ప్రేమించరు, మనం ప్రేమించాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం కదా. ఇప్పుడు సేవలో ఉన్నప్పుడు మనల్ని ద్వేషించేవారు ఎక్కువ ఉంటారు. ఎందుకు మనల్ని ద్వేషిస్తున్నారు, మనకు ఏం తప్పు చేసినామని మనం పెద్ద వాదించే అవసరం లేదు. ఎందుకంటే వాక్యం తెలిస్తే నువ్వు ఎప్పుడు వాదించవు. యూ జస్ట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇలా మొండి ప్రశ్నలు అడిగేదాన్ని, నేను ఏం తప్పు చేస్తున్నానని నన్ను ద్వేషిస్తున్నారు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ నాకు మాట సెలవిచ్చినాడు. అప్పటి నుండి నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడగాను. అవును, ద్వేషిస్తారు తప్పకుండా. మనం దేవుని రాజ్యాన్ని కడుతుంటే సాతానుడు మరి ఇతరుల హృదయాల్లో ద్వేషం కల్పిస్తాడు. మనల్ని కారణంగా ద్వేషిస్తాడు, నిర్నిమిత్తంగా మనల్ని ద్వేషిస్తాడు. అప్పుడు ఏం పెద్ద చలించిపోవడం కానీ మనం నీరసించిపోవడం అవసరం లేదు. ఎందుకంటే మనకంటే ముందు యేసు ప్రభు ద్వేషింపబడ్డాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 నేను చదువుతున్నాను. జాన్ 15 చాప్టర్ 18 and 19. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతను లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందురు. చూడండి, యేసు ప్రభుని ద్వేషించిన లోకం, హింసించిన లోకం మనల్ని వదిలిపెడుతుంది. మనం అదే దారిలో ఉన్నాం కదా. అందుకే పెద్ద వింత ఏం లేదు. మరి మనం శ్రమ పడడానికే నేర్చుకోవాలి. ఆ దేవుని ప్రేమ మన హృదయంలో మండుతూనే ఉండాలి. మనల్ని తిట్టినా కొట్టినా. మరి ఇప్పుడు ఒక విమెన్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక విమెన్ పాస్టర్గా నేనుండి మరి ముందుకు వెళ్ళానంటే అది దేవుడు నన్ను అభిషేకించినాడు. అలా నేను చెప్తున్నాను కదా, నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు అందరూ అణిగిపోయినారండి. నేను గొప్ప చెప్పడం లేదు, దేవుని మహిమార్థం చెప్తున్నాను.
దేవుడు అభిషేకించినాడు నిలబెట్టిన. నేను ఈ మార్గానికి రావాలని కానీ, నేను ఒక సంఘాన్ని నడిపించాలని కానీ, నేను ఇలా సేవ చేయాలని కానీ, నా కళలో కూడా నేను అనుకోలేదంటే వింటారా మీరు? ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డిజైర్. ఐ వాంటెడ్ టు లీడ్ ఎ వెరీ కలర్ఫుల్ లైఫ్. ఎంత రంగురంగులుగా నేను జీవించాలి. మేము మా తల్లిదండ్రులకు 5గురం అయితే ఒక పాప సేవలో మరణించింది, నాకంటే పెద్ద ఆమె అక్క. మరి మిగిలిన 5గురిలో నేను లోకాన్ని ప్రేమించినట్లు వారు 4 ప్రేమించలే. పాపం వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నారు. ఐ వాజ్ ఏ లవర్ ఆఫ్ దిస్ వరల్డ్. నాకు ఐ వాంటెడ్ బి వెరీ కలర్ఫుల్, వెరీ డైనమిక్, అందరికంటే రంగురంగులు, అందరికంటే అందంగా, అందరికంటే సొమ్ము సోకు ఇలాగ ఉండాలి, లోకాల్లో ఇలా ఉండాలి, అట్ట ఇట్ట అని ఆశించినాను, అలా ప్రయత్నించినాను కూడా. కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, మరి అలాగూ నన్ను దేవుడు ఆకర్షించుకున్నాడు. ఇక అవన్నీ నేను చెప్పినాను గత ఎపిసోడ్స్లో. అన్లెస్ గాడ్ అట్రాక్ట్స్ మీ, హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ పాత్? తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు ఆయన సన్నిధికి, ఆయన దగ్గరకు రాలేరు కదా. దేవుడు నన్ను ఆకర్షించినాడు అంతే, అయస్కాంతంలాగా నన్ను ఆకట్టుకున్నాడు. అందుకే నాకు ఇంకా తక్కిందంతా కూడా వ్యర్థం అనిపించింది. నాకు ఇంకా ఆభరణాలు కానీ, రంగురంగులుగా ఉండడం కానీ, ఇంకా ఈ లోక భోగాలు కానీ, లోకాశలు కానీ, జీవపు డంబం కానీ, నేత్రాశ కానీ, మరి శరీర ఇచ్చలు కానీ, ఇవన్నీ కూడా నేను దూరం చేసుకున్నానంటే నేను నా ప్రియుని నేను అంత ప్రేమిస్తున్నాను కదా. మరి నా ప్రియుడు నన్నంత ప్రేమిస్తున్నాడు కదా. నేను పరమగీతాలు చెప్పినాను. మరి చాలామంది ప్రసంగికులు పరమగీతాలు చెప్పరు, కానీ నేను పరమగీతాలు దాదాపు 50 ఎపిసోడ్స్ చెప్పినాను, 8 అధ్యాయాలు. అది 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కంటిన్యూస్గా ఎవ్రీ డే. అది కూడా మీకు ప్లేలిస్ట్లో జాయ్ చెరియన్ పరమగీతాలు అని కొట్టండి, మీకు 50 ప్రసంగాలు ఉంటుంది. అంటే ద లవ్ బిట్వీన్ జీసస్ అండ్ ద చర్చ్, వరుడు వధువుకున్న ఆ ప్రేమ బంధాన్ని మరి నేను అనుభవించినాను కాబట్టి చెప్పగలిగినాను ఆ పరమగీతాలు. అంటే హౌ మచ్ ఐ లవ్ జీసస్, హౌ మచ్ జీసస్ లవ్డ్ మీ. మరి కాకపోతే ఇది సాధ్యమవుతుందా? ఒక కుటుంబంలో ఉన్న ఒక స్త్రీకి ఒక సంఘాన్ని నడిపించడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ, ప్రబోధనాలు ఇవ్వడం కానీ, వాక్కులు, దైవ వాక్కులు ప్రజలకు ప్రకటించడానికి కానీ ఈ సామర్థ్యం అనుగ్రహించింది ఎవరు? తప్పకుండా దేవుడే కదా. దేవుడు అభిషేకిస్తే కానీ నేను ఎలా చేయగలుగుతాను? ఈ కోవిడ్ దినాల్లో కూడా అన్ని ఆటంకాలున్నా నిరాటంకంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సాగిపోయింది. అది చిన్న బిడ్డలకు కానీ, యవనస్తులకు కానీ, వృద్ధులకు కానీ, మరి ఫ్యామిలీ ప్రేయర్ కానీ, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ కానీ, మరి ఉపవాస ప్రార్థనలు కానీ, ఆల్ నైట్ ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ, అన్ని ఇంగ్లీష్ సర్వీస్ కానీ, తెలుగు సర్వీస్ అన్నీ నడుస్తున్నాయంటే దేవుని హస్తం ఎంత ఉంటుందండి. అది చాలా గొప్ప కార్యం. మీరు గమనించాల్సిందే ఇది. అంటే అనేక స్త్రీలకు ప్రోత్సాహంగా దేవుడు నన్ను పెట్టినాడని నాకు అనిపిస్తుంది. అయితే మొదటిది నేను చెప్పినాను దేవునితో సత్సంబంధం. రెండవది దేవుని ప్రేమ మన హృదయంలో తప్పకుండా కుమ్మరింపబడాలి. ప్రేమ ఎప్పుడు కూడా దోషములన్నింటినీ కప్పుతుంది. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. సేవకులారా మీరు వినండి, విరోధ భావంతో సేవ చేయకూడదు, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు కూడా ప్రేమస్వరూపి కదా. ఇన్ ఎవ్రీథింగ్ యూ ట్రై లవ్, ఎవ్రీథింగ్. ప్రేమతో చేపించే పనులు. ప్రేమ అంటే ఇతరులను నీవలే మరి అందరినీ ప్రేమించడం, స్వార్థం లేని ప్రేమ, అది దేవునికి చాలా ఇష్టం. అండ్ ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ యూ. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుందట. లవ్ కవర్స్ ఆల్ సిన్. నన్ను 1 యోహాను మరి 4వ అధ్యాయము నేను చదువుతాను, ఎందుకంటే హౌ ఇంపార్టెంట్ లవ్ ఈజ్. 1 యోహాను 4వ అధ్యాయము 10 నుండి 13 నేను చదువుతున్నాను. మనం దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. ప్రేమ పొందుకున్నాము, ప్రేమ ఇవ్వాలి, అంతే, సింపుల్. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఒకరినొకడు ప్రేమించాలి, అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఏమి సాధిస్తారండి? పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. అది వాక్య జ్ఞానం లేకుండా వాళ్ళకి ప్రవర్తిస్తే వాళ్ళని క్షమించి మళ్ళీ తిరిగి నీవు ఆ ప్రేమతో వాళ్ళని కప్పేయాలి. అలాగే ఇప్పుడు సేవకుల మధ్యలో పోరాటం, నువ్వెంత నేనెంత అంటే ఇది ఏం బాగుంటుంది? సాతానుకు మనం చోటిస్తున్నాం. ఎవరు గొప్ప సేవకులు చిన్న సేవకులు అని ఎక్కడుందండి? చేసే సేవ సరిగ్గా చేస్తే అంతకంటే మించిన గొప్ప సేవ లేదు. నీకు ఒకవేళ జనాలు ఉండొచ్చు, కానీ ఆ జనాలతో నువ్వు గొప్పవాడు కావు.
ద వే యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్ దట్ మ్యాటర్స్ బిఫోర్ గాడ్. నాకు ఇచ్చిన పరిచర్య నేను ఎంత శ్రద్ధగా చేస్తున్నాను, ఎన్ని మరి ఇబ్బందులు పడుతున్నాను, ఎన్ని ఆటుపోట్లు అనుభవిస్తున్నాను, అయినా నేను దేవుని పిలుపు విడవకుండా నేను క్రమంగా చేస్తున్నానంటే అది దేవునికి చాలా గొప్పగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం గొప్పగా ఉండాలి. ప్రభు మెచ్చుకొని వాడు ధన్యుడు. ఇటు మరి పరిచర్య అన్నప్పుడు God does not look at the numbers, I say. God looks at your intentions and how you are totally dedicated in the sight of God. అంటే ఒక్క ఆత్మ సర్వలోకం కంటే విలువైంది కదా. ఒక్క ఆత్మ రక్షింపబడితే ఎంత విలువ ఉంటుంది. ఇప్పుడు లక్షల మంది వచ్చినారు, దాంట్లో ఎవరు మారుమనసు పొందలేదంటే దానివల్ల ఏం ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పేతురు, ఆంధ్రయ్య పేతురును యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినాడు. ఆంధ్రయ్య చేసిన ఒకటే పని, పేతురు మరి తన సహోదరుడైన పేతురును తీసుకొని యేసయ్య కనెక్ట్ చేసినాడు అంతే. ఆ పేతురే లోకాన్ని తలక్రిందులు చేసినాడు, సంఘానికి మూల పురుషుడు అయిపోయినాడు. ఆయన నీడబడితే రోగులు బాగైనారంటే మరి ఆంధ్రయ్య చేసిన పని ఎంత గొప్ప పని అని. కనుక అఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పీపుల్ విత్ గ్రేట్ మినిస్ట్రీస్, ఐ సెల్యూట్ దెమ్. కానీ దట్స్ నాట్ ఆల్. ఇట్ మ్యాటర్స్ హౌ మచ్ యు ఆర్ డెడికేటెడ్, కమిటెడ్, హౌ మచ్ హార్డ్ వర్క్ యు ఆర్ డూయింగ్. ఎంత శ్రమ పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నావు, ప్రభు నామం నిమిత్తం ఎన్ని హింసలు పొందుతున్నావు, అది తప్పకుండా దానికి ఒక విలువ ప్రభు దృష్టిలో ఉన్నది. అందుకే మీరు మరి యూ హ్యావ్ టు గో బై దట్ స్టాండర్డ్ అనమాట. అది దేవునికి ప్రీతికరం. కనుక ఈ ప్రేమ అనేది తప్పకుండా అవసరం. అంటే నేను గొప్పమని అందుకే నేను ఇతరులతో మాట్లాడాను. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు మనకు అందుబాటులో, కామన్ మ్యాన్కు అందుబాటులో లేరు. చూడండి, ఒక సాధారణమైన ఒక వ్యక్తి ఒక పెద్ద సేవకునితో కనెక్ట్ అయి ఉండాలంటే వీలు కాదు. ఎందుకంటే వాళ్ళు అంత పనులు పెట్టుకున్నారు, మరి వాళ్ళకి సమయం లేదు. ప్రేమ ఉన్నదేమో కానీ సమయం లేదు ఒక్కొక్కరితో మాట్లాడాలని. కానీ యేసు ప్రభు పరిచర్య అలా కాదు. ఒక సమరయ స్త్రీకి సమయం ఇచ్చినాడు. ఆమె పెద్ద పేరు పొందిన స్త్రీ కాదా, ఆమె వేశ్య. ఆమె 5 పెనిమిట్లు ఉండినారంటే ఇప్పుడున్నవాడు భర్తగాడంట. ఆమెకి ఎంత మరి పాపాత్మురాలు ఈమె. ఆమె దగ్గర పోయినాడు, సమయం తీసుకున్నాడు, బావి దగ్గర కలుసుకున్నాడు, సత్యం నేర్పించినాడు, మర్మాలు బోధించినాడు, నేనే మెస్సేయని అన్నాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించే కార్యం చెప్పినాడు. ఎన్ని మర్మాలు, 7 మర్మాలు చెప్పినాడు ఆయన. అంటే సీన్ 1 to 1. అది ఈ రోజుల్లో కనబడడం లేదు. మనం అది రావాలి. యేసు చేసిన సేవ చేస్తే చాలు, మనం అంత చేస్తే చాలు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వన్స్ ఐ లీవ్స్ టచ్ విత్ పీపుల్, వాట్ ఈస్ ద యూస్? ఇప్పుడు యేసయ్య నెవర్ లాస్ట్ టచ్ విత్ పీపుల్. చూడండి, గుడ్డి భర్తమయ్య పిలిస్తే పోయినాడు. గుడ్డోడు, బిచ్చగాడు, వాడు ఏం పెద్ద పొజిషన్ ఉన్నాడా, దావీదు కుమారుడా నన్ను కరుణించంటే వెంటనే యేసు జనసమూహం ఉంది, పెద్ద సమూహం వెంబడి వస్తుంది, అందరిని వదిలి గుడ్డివాని దగ్గర పోయినాడు. అలాగే ఈనాడు సేవకులు ఉన్నారా అంటే ఎవరిని విమర్శించడం లేదు, మనం ప్రశ్నించుకోవాలి. మనకు కూడా జ్ఞానం ఉండాలి, మనం ఆలోచించాలి. ఆలోచించదగిన విషయం ఇది. బెత్సెదా కోనేటి దగ్గర ఒకడు మూలకు పడి 38 సంవత్సరాలు అయింది. వాడు కుప్పలాగా పడి ఉన్నాడు, ఎముకల గూడు మాత్రం. వెళ్ళినాడు యేసయ్య అక్కడికి, వెళ్ళి వాడిని స్వస్థపరిచినాడు. ఒక స్త్రీ వచ్చింది, ఆయన చెంగుముట్టు, నువ్వు స్త్రీ నన్ను ముట్టుకోవద్దన్నాడా? ఆయన ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళింది, ఆమె రక్తధార అరికట్టింది. చూడండి, లుక్ ఎట్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. మనం అందరం యేసు ప్రభు శిష్యులమే, యేసు ప్రభు సేవ చేస్తున్నాం, యేసు ప్రభు నామములో సేవలు చేస్తున్నాం, గొప్పవాళ్ళు అయిపోతున్నాం. కానీ యేసు చేసిన సేవ ఎవరు చేస్తున్నారండి? అది ప్రశ్నించదగిన కార్యం. నాకు అదే గోల్, నా గోల్ అది అనమాట. అలాగ ఉంటేనే నా సేవ దేవుడు అంగీకరిస్తాడని నాకు తెలుసు. కనుక ఈ ప్రేమ మనలో మండాలి, ఈ ప్రేమ కావాలి. మనం ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించే ఉంది. అన్నిటిని తాళుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని సహిస్తుంది. చూడండి, ప్రేమ లేకుండా ఎంతమంది కుటుంబాల్లో చిచ్చు అయిపోతుంది. చూడండి, నేను ఎప్పుడు అడుగుతాను, నేనేం గొప్ప చెప్పడం లేదు, కానీ నేను ఎప్పుడు అడుగుతావా నాకు ప్రేమ కొదువైతే ఐఎమ్ ఏ యూజ్లెస్ పర్సన్. ఐ వాంట్ లవ్ ఇన్ మై హార్ట్ టు ఓవర్ఫ్లో. నా గిన్నె నిండి పొరలాలి ప్రభు, నాకు ప్రేమ కావాలి. ప్రేమ లేకుంటే నేను చేసేది అంతా వ్యర్థమే కదా. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థున్నాను. ఆ ప్రజలను ప్రేమించాలి, తోటి సేవకులను ప్రేమించాలి, గౌరవించాలి. అవును, ఎంత పెద్ద సవాలుతో కూడిన జీవితం ఇది. అటు ప్రేమను పొందుకోవాలి. మొదటిది చెప్పిన దేవునితో సంబంధం, 2వది ప్రేమ, 3వది చూడండి సహనం చాలా అవసరం అండి. సహనం లేకనే మనం సేవలు వదిలేసి పోతాం. చాలు ఇంత మట్టుకు సేవ, ఇంకా వీలు కాదని.
కానీ హిందీలో ఒక మంచి కహావట్ ఉంది, అది నాకు గుర్తొచ్చింది. సబర్ కా ఫల్ బోత్ మీఠా, ద ఫ్రూట్ ఆఫ్ పేషెన్స్ ఇస్ వెరీ స్వీట్. చూడండి, అది దేవుడు నాకు నేర్పించినాడు. బిడ్డ, నీకు సహనం కావాలి. సహనము దీర్ఘశాంతం అంటే ఆత్మఫలము. ఓర్చుకో ఓర్చుకో అని పాటలు పాడతాం, కానీ ఓర్చుకుంటే ఎంత మంచిది. ఓర్చుకో అని పాట పాడడం కాదు, ప్రసంగం చేయడం కాదు. నీ జీవితంలో ఓర్పు ఉండాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఓర్చుకుంటే ఓరుగల్లు వస్తుందటని, పట్టణం వచ్చేదండి నీ చేతిలో. కనుక ఈ ఓర్పు సహనం అనేది చాలా అవసరం. సేవలో అవసరం, కుటుంబంలో అవసరం. చాలా సహనం కావాలి. సహనం కావాలంటే ఆత్మతో నింపబడాలి. అదే అనమాట, పరిశుద్ధాత్మ పూర్ణత ఉంటేనే సహనం వచ్చేస్తుంది. లేకుంటే నువ్వెవరు ఏమో మహిళా సంఘాల్లో పోరాడినట్టు భర్తతో పోరాడి, పిల్లలతో పోరాడి సాధించేది ఏమీ లేదు. యేసు లాగుంటేనే మన సేవ అంగీకరింపబడుతుంది. యేసు చెప్పిన మాట మనం వింటేనే మన సేవలు అందంగా ఉంటాయి, చందంగా ఉంటుంది, లోకానికి మాదిరికరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. పోరాడినవా నీ సేవకు అదే సమాప్తం. పోరాడి గెలుస్తావా? నన్ను ఎవరైనా వెంబడిస్తే సిలువెత్తుకోమని యేసుప్రభు అంటే, యేసుప్రభు కంటే ఎక్కువ జ్ఞానం అయిపోయిందా? పోరాడి గెలుస్తావా? అదెంత మరి శోచనీయం నిజంగా. దట్ ఈస్ నాట్ ద వే జీసస్ హ్యాస్ టాట్ us. ఫాలో మీ అన్నాడు. ఎక్కడ ఫాలో చేయాలి? సిలువ దారి. ఆ సిలువ దారి నువ్వు ఫాలో చేయాలి. నువ్వు హక్కుల కొరకు పోరాడితే ఎలా సేవకురాలు అవుతావు? నువ్వు మహిళా సంఘానికి నాయకురాలు అవుతావు. కానీ దేవుని వాక్యం పట్టుకుంటే యూ హ్యావ్ టు 100% ఒబే ద స్క్రిప్చర్స్. అదే నేను నేర్చుకున్నాను. అది నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు. నేను ధైర్యంగా చెప్పగలను. బికాజ్ ఐ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ రియలీ crowned me with glory. He gave me so much of blessing because I obeyed the word of God. అది మీరు గమనించాలి. తర్వాత మూడో చూసినప్పుడు మనకు దర్శనం కలిగి ఉండాలి. అంటే వీ షుడ్ హ్యావ్ ఎ విజన్. ఒక గురి గమ్యం లేకుండా మనం సేవ చేస్తే అది ఫలితం రాదు. దాని ఇప్పుడు వ్యవసాయకుడు కూడా ఎంత ప్లానింగ్ ఉంటుంది, గురి ఉంటుంది, గమ్యం ఉంటుంది. ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు విత్తాలి, ఎప్పుడు మరి నీరు కట్టాలి, ఎప్పుడు ఎరువేయాలి, ఎప్పుడు వర్షం రావాలి, ఎప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు కొయ్యాలి. ఇవన్నీ సమయం ఉంటుంది. సమయస్ఫూర్తిగా మరి మనం ప్రవర్తించాలి. అంటే దర్శనం ఉండాలి. నేను చెప్పాను కదా, నాకు దర్శన గ్రంథాలు ఉన్నాయి, దాదాపు 9-10 ఉన్నాయి. నేను అప్పుడప్పుడు తీసి చూసుకుంటాను, నన్ను ఎందుకు దేవుడు పిలిచినాడు. నేను గురి వద్దకే పరిగెత్తున్నానా పౌలు చెప్పినట్టు, లేక గురి గమ్యం లేకుండా అటు ఇటు పరిగెత్తే పిచ్చోళ్ళు అంటారు లోకం. మీరు ఒక పిచ్చోని చూసినారా? వాడు అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, అటు దే ఆర్ కాల్డ్ మ్యాడ్ పీపుల్. కానీ గురి వద్దకు పరిగెత్తేవాడు వాడే మూట ముళ్ళ పెట్టుకొని పరిగెత్తాడా? ఉన్న యాన్ని కూడా వదిలేస్తాడు. ఎంత స్కాంటీ ఉంటుంది వాని చేది, అంటే ఎంత లైట్గా ఉంటుంది, వాడు పరిగెత్తా ఉంటాడు. ఎందుకంటే వానికి ఒకటే ధ్యేయం, గురి వద్దకు చేరాలి, బహుమానం పొందుకోవాలి. కాబట్టి అలాగూ మనం పరిగెత్తాలి. సో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఎయిమ్. అంటే నీకు దేవుడు, నేనేం చెప్తున్నాను అంటే సేవకులకు మరి సేవ చేయాలని ఆశపడే వరకు ఒక దర్శనం అంటూ ఉండాలి. ఇది నేను సాధించాలి, నాకు ప్రభు సహాయం కావాలి, ఇది నాకు దేవుడు చూపెట్టిన దర్శనం. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, తిరిగి రివైజ్ చేయడం, దానికి కావాల్సిన ఆధారంగా ఉన్న వాక్యాలు కంఠపాఠం నేర్చుకోవడం, స్మరించడం, నెమరు వేయడం, ఇదంతా మనకు చాలా శక్తినిస్తుందని చెప్తున్నాను. నేను ఇప్పుడు 4 కార్యాలు చెప్పినాను. దేవునితో బంధము, రెండవది ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడడం, మూడవది సహనం, చాలా గొప్ప సుగుణం. ఇట్స్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అన్ని సుగుణాల తల్లి అనమాట సహనం. 4వది చెప్పినాను, దర్శనము నీ ముందు ఎప్పుడు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద విజన్ బిఫోర్ యూ. తర్వాత 5వది చెప్తున్నాను, మనకు విశ్వాసం ఉండాలి, ఇప్పుడు ఫెయిత్ ఉండాలి. అంటే విశ్వాసంతో మనం కొద్దిగా కూడా అవిశ్వాసం మన హృదయానికి రానియకూడదు. విశ్వాసం అన్నిట్లో చాలా ఘనమైంది. 9 వరాల్లో కూడా విశ్వాసం చాలా గొప్ప వరం. మరి ఈ 9 వరాల్లో విశ్వాసం అనేది చాలా గొప్ప వరంగా, అది కోరకుండా వేరే చిన్న చిన్న వరాలు కోరుకుంటారు. ఫెయిత్ మేక్స్ ద వరల్డ్ గో రౌండ్. ఫెయిత్ ఈజ్ ద అల్టిమేట్ కాంకరర్. అంటే ఈ అంతిమ విజయం నీకు ఇచ్చేది నీలో ఉన్న విశ్వాసం. కనాను స్త్రీతో అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కంటే. ఆ విశ్వాసం చూడండి, ఆమె కుమార్తెను స్వస్థపరిచింది. విశ్వాసం ద్వారా మనం రాజ్యములను జయించగలమంట. మరి హెబ్రీ 11వ అధ్యాయంలో అంతా విశ్వాస వీరుల జాబితా ఉంది కదా. ఈ లోకాన్ని జయించగలిగిన శక్తి విశ్వాసంలోనే ఉంది. కాబట్టి ఆ విశ్వాసం
పెంపొందించమని ప్రార్థన చేయాలి. దేవా, ఈ సేవ నాకు ఇచ్చినావు, ఇంత కష్టతరమైంది, ప్రతిరోజు ఎన్నెన్నో సవాళ్ళు, మరి నాకు విశ్వాసం దయచేయండి. నువ్వు నాకు తోడున్నావు అనే విశ్వాసం, నువ్వు నాకు సహాయం చేస్తావనే విశ్వాసం, నాకు ఓటమి రాదనే విశ్వాసం, నా శరీర రుగ్మతలు తొలగిపోతుందనే విశ్వాసం, మరి నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తామనే విశ్వాసం. ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. కనుక అలాంటి విశ్వాసం మనం కోరుకోవాలి. చూడండి, సేవ అన్నప్పుడు నాకు ఈరోజు నేను ఇక్కడికి రావాలని సిద్ధపడుతూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే అసలు సేవ అంటే ఏంటి? పేతురులాగా అలల మీద నడవడం, అది సేవకులకు అందరికి ఒక పెద్ద నిదర్శనమేమో. పేతురు, వస్తావా? నేను వస్తాను ప్రభువా అన్నప్పుడు, రా అన్నప్పుడు అలల మీద యేసయ్య నడిచినట్టు పేతురు కూడా నడుస్తున్నాడు. నా జీవితంలో నేను అదే చెప్పాను, అందుకే ఆ పాట పాడినాను. అదిగో నా నావ బయలుదేరుతుంది. నావ కూడా కాదు, నేనైతే అక్షరాల పేతురు నడిచినట్టే ఇప్పటి వరకు నడుస్తున్నాను. ఆయన తట్టు చూస్తూ ఉన్నాను కాబట్టి మునిగిపోలేదు. అవును, అలల మీద నడవడమే సేవ అంటే. సవాలు, ఎవ్రీ డే ఈజ్ ఏ ఛాలెంజ్. అండ్ యూ హ్యావ్ టు వాక్ ఓవర్ ద వేవ్స్. అటు అలా, ఇటు చీకటి, ఇటు తుఫాను, మునిగిపోతున్నామా అని భయము. కానీ యేసయ్యను చూసినంత వరకు పేతురు చక్కగా నడిచినాడు అలల మీద. గాలిని చూసినాడట, ఆ గాలిని చూసి మునిగిపోతున్నాడు. అంటే ఎన్ని గాల్లో ఎదుర్కోవాలి, పెను తుఫాన్లు ఎదుర్కోవాలి, అలలు కొడతాయి, మరి చీకటి కమ్ముతుంది. వీటన్నిటిలో కూడా ప్రభువును మీద దృష్టి పెడితే తప్పకుండా నువ్వు అలల మీద నడుస్తావు. గెలుపు నీదవుతుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. అయితే నీకు దేవునితో సంబంధం, ప్రేమ, సహనం, దర్శనం, విశ్వాసం, ఇంకా 2 కార్యాలు చేయించాలి. 6వ చెప్తున్నాను. మరి ప్రయారిటీస్ అంటే, ఇప్పుడు ఒక సేవకుడు సేవకురాలంటే వాళ్లకు ప్రయారిటీస్ అంటే ఏది ముఖ్యం అది చేయాలి. ఒక సేవకుడు సేవకురాలు ఎలాగో అన్ని కార్యాల్లో విజయం పొందగలరంటే దే షుడ్ హ్యావ్ ప్రయారిటీస్ అన్నమాట. ఇప్పుడు ఈరోజు నా ప్రయారిటీ, నేను యేసుతో నా పయనం చెప్పడానికి సిద్ధపడినాను, ప్రార్థన చేసినాను, రెడీగా వచ్చినాను. అన్ని వితర్కమైన పరిస్థితులే. పెద్ద వర్షం పడుతుంది, బయట స్టూడియో లేదు, ఇది నా స్టడీ రూమే స్టూడియో అయిపోయింది. కానీ దేవుడు ఇద్దరు ప్రేయర్ చేసినాను. నేను 2 స్టాఫ్ను ప్రేరేపించినాడు దేవుడు, రేపినాడు వాళ్ళను. ఇంత వర్షంలో వచ్చినారు వాళ్ళిద్దరు. నేను వర్షం ఉంది, మనం క్యాన్సిల్ చేసుకుందామా అని అనబోతుంది. లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తాం మేడం, అమ్మ మేము వచ్చి కార్యాన్ని జరిగిస్తాం. నాకు చాలా సంతోషమైంది. ఇలాగ వారిని రేపింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు అని నేను నమ్ముతున్నాను. అంటే చూడండి, అప్పుడు నేనేం చేయాలి? నేను కూడా చాలా ఉత్సాహంగా, అరే ఇంత కష్టపడి వాళ్ళు వచ్చినారు రికార్డ్ చేయడానికి, ఎందుకంటే అనేకులు వేల మంది చూస్తారు కదా. అయితే నాకు కూడా ఒక పురికొల్పు, నేను రావాలి అంతే. అంటే అప్పుడు నాకు ఎన్నో పనులున్నా అవన్నీ పక్కన పెట్టేసి నేను వచ్చేసినాను. అలాగూ మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దాని ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకు విజయం కలుగుతుంది. ఇప్పుడు కుటుంబంగా ఉండి మరి నేను సేవ చేయాలంటే నా మొట్టమొదటి బాధ్యత నా కుటుంబం చక్కబెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కుటుంబం సమాధానంగా ఉండాలి, పిల్లలు చక్కగా చదువుకోవాలి, పిల్లలకు భవిష్యత్తు. నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను. నేను సేవ ఆరంభించినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు. నా పాప 3 ఏళ్ల పాప. మీరు జస్ట్ ఆలోచించండి, 5 ఏళ్ల బాబు, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. ఈ 3 చిన్న పిల్లలు. నాకు ఎంత నేను పోరాడి ఉండొచ్చు మీరు ఎప్పుడన్నా ఆలోచించండి. మా తల్లిదండ్రి ఇద్దరు కూడా పడక మీద, మా తల్లి పడక మీద ఉంది, మా తండ్రి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, వాళ్ళని చూసుకోవాలి నేను. తర్వాత నేను 10 సంవత్సరాలు బ్యాంకులో పనిచేసినాను. బ్యాంకుకు ఉరకాలి నేను, 10 గంటలకు అక్కడ సీట్ మీద ఉండాలి. ఇప్పుడు కస్టమర్స్ అంతా పెద్ద లైన్ కడుతూ ఉంటారు, సంతకాలు పెట్టాలి చెక్ మీద. ఎంత జిమ్మేదారితో కూడిన పని ఉండింది నాకు. మరి లేట్ కాకుండా 5 నిమిషాలు లేట్ అయితే మరి అందరి ముందు ఇన్సల్ట్ కదా అది. మరి వెళ్ళాలి, నేను పని చేయాలి, మళ్ళీ తిరిగి వస్తే కూడా సుఖం ఉండదు. మళ్ళీ ఇంట్లో పని చేయాలి, మళ్ళీ ఆలయం నిండా మరి రోగులు వాళ్ళు వీళ్ళు అవసరతల్లో ఉండి నిండిపోయేది ఆలయం. అన్నీ మేనేజ్ చేయడం ఎంత పరిశ్రమ, ఎంత కష్టం. అయినా నేను కుటుంబాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయలేదు. మంచి మనసాక్షితో నేను చెప్పగలను. ఈ దినాల్లో స్త్రీలు సేవ చేస్తారు, కుటుంబం అంతా పాడైంది. అలా చేయమన్నాడు దేవుడు. మొట్టమొదట మనకు దేవుడు కుటుంబం ఇచ్చినాడు. ఇప్పుడు నేను సేవ చేసి
కుటుంబం పాడైపోతే దేవుని నామంకి దూషణ కదా. నేను ఎవరిని ఉద్ధరిస్తాను అప్పుడు? ఎవరు నా మాట వింటారు? ఇల్లు చక్కబెట్టుకొని నేను ఇంటిలో గెలిచి బయట వాక్యం ఇస్తే దానికి ఒక విలువ ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. అది నాకు ముందే దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. మరి తల్లిదండ్రులు అలాగే నాకు తరబీదు ఇచ్చినారు. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. సేవ ఎవరన్నా చేస్తారు, దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. మరి నీ కుటుంబం అది అందరికి చెందింది కాదు కదా. నీ భర్త పిల్లలు అందరికి చెందిన వాళ్ళు కాదు కదా. దట్ ఈస్ యువర్ పొజిషన్, నీ ప్రాపర్టీ. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కూడా నీ వంతు. దేవుడు సహాయం చేస్తాడు ఇవన్నీ మేనేజ్ చేయడానికి. మరి దేవుడు కృపనీయలేదా? ఇప్పుడు ఆ చిన్న పిల్లలకు చదువు చెప్పడం, వాళ్ళ హోంవర్క్ చేసినారా, వాళ్ళు మరి స్కూల్కి వెళ్ళాలి. మార్నింగ్ స్కూల్స్ అంటే పిల్లలు మరి ఎంత ఇబ్బంది. మార్నింగ్ ప్రేయర్స్ పెట్టేది నేను, శిల్వ ధ్యానాలు. అప్పుడు ఈ పిల్లలు కూడా స్కూల్కి పంపాలి. రిక్షా వాడు వచ్చేస్తాడు, అటు పులిపిట్ మీద వాక్యం ఇవ్వాలి, పనోళ్ళు సరిగా రారు. ఇవన్నీ నేను ఇంకా చెప్పి చెప్పనవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన గురి సరిగ్గా ఉండాలి, మన హృదయ అభిలాష సరిగ్గా ఉండాలి దేవుని సన్నిధిలో. నువ్వు పేరు కొరకు కీర్తి కొరకు నలుగురు నోట్లో పడాలని సేవ చేసినావంటే ఓడిపోతావు. ఎవ్వరు మెచ్చుకోదు, అవసరం లేదు. ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడు. ప్రభు నన్ను చూస్తున్నాడు. హాగర్ ఏం పేరు పెట్టింది దేవునికి? చూచున్న దేవుడవు నీవే నాయన, నేను ఇదే మొరపెట్టేది. నువ్వు చూస్తున్నావు తానే, నా శ్రమ ఎవరు చూస్తారు? నేను ఇంత కష్టపడి నేను పోతున్నాను వాక్యం అందిస్తాను కంటే ఎవరికి తెలుసు హూ బాదర్స్ అండ్ వాట్ మ్యాటర్స్, హూ ఈజ్ బాదర్డ్. ఎవరికి కావాలి నీ కష్టాలు, ఎవరికి కావాలి నీ ఇబ్బందులు? అంత ఇబ్బంది పడి సేవ ఎవరు చేయమన్నారమ్మా అని అంటారు, అంతే లోకం. అర్థం చేసుకోరు. నువ్వు కష్టపడాలి. అయితే అలాగూ శ్రమ నువ్వు పెట్టుబడిగా పెట్టినప్పుడు ఫలితం నిశ్చయం. గాడ్ ఈజ్ ద రివార్డర్, దేవుడే పరిపాలిస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం, నా పిల్లలు ఎలా చదువుకున్నారు, ఎలాగో మెరిట్లో పాస్ అయినారు, మంచి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి జతలు, చక్కని అందమైన మనుమళ్ళు మనవరాళ్ళని ఇచ్చినాడంటే అది ఎవరి వల్ల కలిగింది? అది ఆయన శ్రమకు తగిన ఫలితం ఇచ్చినట్టే కదా. ఇంత పెద్ద సంఘం, ఇన్ని ఆత్మలు రక్షింపబడడం, ఇన్నిసార్లు టీవీలో రావడం, ఇన్ని యూట్యూబ్లో కోకలుగా మెసేజ్ పెట్టడం అంటే అది ఒక్క స్త్రీతో అయ్యే పనేనా? అన్లెస్ గాడ్ ఈజ్ విత్ అస్. అందుకే దేవుడే బహుమానిస్తాడు, దేవుడే ఆ శక్తిని ఇస్తాడని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు మరి ప్రయారిటీస్ అంటే దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, అది దానికి ఇవ్వాలి. నేను మరొకటి చెప్తున్నాను, నా అనుభవం ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు మనం సేవ చేసేటప్పుడు ఎన్నో ఇన్విటేషన్స్ వస్తుంది నాకు. ఆ సంఘం పిలిచిండు, ఈ సంఘం పిలిచిండు, అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఇక్కడ ఒక మీటింగ్, అన్నిటికీ పరిగెత్తి ఈరోజు ఇల్లు వాకిలు లేకుండా నేను ఉండేదాన్ని. నాకు అప్పుడు దేవుడు ఒకసారి వేసేది, అన్ని మీటింగ్స్ నువ్వు పరిగెత్తే అవసరం లేదు, మొట్టమొదట నీ పనులు చూసుకో. ఇప్పుడు నువ్వు పోకుంటే ఆ కార్యం కాదంటేనే వెళ్ళు, అంతే. నేను అలాగూ ఐ యూస్ టు ప్రయారిటైజ్ మై ఇన్విటేషన్స్. అన్ని పెండిల్లో ఉరకడం, అన్ని ఉయ్యాలు వేస్తే ఉరకడం, మరి పిల్ల మరి పుష్పవతి అయితే ఉరకడం, అక్కడ నలుగు పెడుతుంటే ఉరకడం. నేను అట్లా వెళ్ళాను. కర్మకాండాలు కాదు ప్రభా, నన్ను దేవుని వాక్యానికి నువ్వు నిలబెట్టుకో. ఇవన్నిటికీ పరిగెత్తే నా కుటుంబం గొల్లైపోతుంది. అందుకే ఆ జ్ఞానం సేవకురాళ్ళకు కావాలని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదో చక్కగా తయారై బైబిల్ పట్టుకొని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, అటు పోయినావు, ఇటు ఫంక్షన్, అటు ప్రార్థనలు, ఇటు ఉపవాసం, పరిగెత్తే అవసరమే లేదు. మొదట ఇల్లు చూసుకో చక్కగా, భర్త, పిల్లలు. దట్ ఈస్ ద ఫస్ట్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ఎ ఉమెన్. అది అయిన తర్వాత దావీదంటాడు, నా గిన్నె నిండినాక పొరలాల, నిండకముందు పొరులుతుందా? ఫస్ట్ నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి, చక్కగా మళ్ళీ తర్వాత దేవుడు మనల్ని వాడతాడు. నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఇది 100% ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. లేకుంటే నీకు పత్తా ఉండదు, నువ్వు ఆఖరికి అన్నీ పోగొట్టుకుంటావు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కనుక మరి నేను 6 చెప్పాను. దేవునితో సంబంధం, ప్రేమ, సహనం, దర్శనం, విశ్వాసం, కుటుంబం. 7వ చెప్పి నేను ముగిస్తాను. 7వది ఏంటంటే సేవకు ఒక వెల చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ఏ ప్రైస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఏది కొనుగోలు చేసినా వెల చెల్లించాలి. మరి సేవకు కూడా వెల చెల్లించాలి. ఇంకా నేను వెల చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నేను ఏదో పాస్ అయినా అని కాదు, నాకు ఇంకా అసలు ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుందండి నా కెరియర్. మీరు చూస్తారు, చాలా గొప్పగా దేవుడు నన్ను తీసుకెళ్తాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన పనులన్నీ నేను మరి శ్రద్ధగా చేసినాను. ఒక ధైర్యం నాకు, తప్పకుండా ఇంకా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను తీసుకెళ్తాను.
అవును, అక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఒంటరితనం అసలు నన్ను అడిగితే ఏం ఖరీదండి మీరు ఆత్మీయ జీవితాన్ని పెట్టారంటే ఒంటరితనం. యూ హ్యావ్ టు బీ అలోన్ వెన్ యూ వాక్ విత్ గాడ్. నువ్వు కాన్సక్రేషన్ అంటారు దాన్ని, అంటే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఒంటరి గడియలే ఉంటాయి. ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది. నీకు సైబల్కే వాళ్ళు తక్కువగా ఉంటారు, ఎవరు ఉండరు సాధారణంగా. సో అప్పుడు నువ్వు అప్పుడే నువ్వు యేసుతో ఏకమవుతావు. 12 మందిలో కాదు యేసుతో ఏకమయ్యేది. యేసుతో ఏకంగా ఉన్నప్పుడు 12 మంది దూరం అయిపోతారని అర్థం. కాన్సక్రేషన్ అండ్ కాన్సక్రేటెడ్ లైఫ్ ఈజ్ ఎ లోన్లీ లైఫ్, ఆల్వేస్ ఎ లోన్లీ లైఫ్. దానికి కూడా ఏం భయపడే అవసరం లేదు, బికాస్ జీసస్ ఇస్ విత్ యూ అండ్ యూఆర్ కమిటెడ్ టు. చూడండి ఎంతమంది ఒక మీటింగ్ పెడితే ఎన్నో వేల మంది మన ముందు ఉంటారు, కానీ అయినా మనం ఒంటరి వారమే. ఒంటరి వారం కాదు, ప్రభు మనతో ఉన్నాడు. అంతమంది, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్. ఎంత జలాలు కానీ నోటికి పెట్టడానికి ఒక చుక్క నీళ్ళు దొరకదు. అప్పుడంతా ప్రభువే మనకు ఆధారంగా దిక్కుగా ఉంటాడు. సోషల్ లైఫ్ ఉండదు, అన్ని పెళ్ళిళ్ళకు పబ్బాలకు ఉరికేటట్టు ఉండదు. ఎందుకంటే మొట్టమొదటి ఇంటి పని చూడమంటారు, ఇంటి పని దాటుకొని నువ్వు ఎక్కడ వెళ్తావు. సో అక్కడ కూడా మనము చాలా త్యాగం చేయాల్సి వస్తుంది. అయితే ప్రభు మనకు తోడున్నాడు. ప్రభుతో ఉన్న ఆ యొక్క దగ్గరి బంధము అది వెలకట్టలేదు. దట్స్ వెరీ ప్రైస్లెస్ అని నేను చెప్పగలను. మనను ఆత్మతో నడిపిస్తాడు. మనం ఆ ప్రార్థన గడియలు ప్రభుతో మనం గడిపిన సమయం చాలా చాలా అమూల్యమైంది, చాలా అమూల్యమైందని నేను మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అన్నప్పుడు మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి మనం మన జీవితాలు సమర్పించుకున్నాము, అప్పుడు ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాం. మనం ఇంకా లోకంలోనే ఉంటే హీ కాంట్ ఎగ్జిక్యూట్ హిజ్ విల్. ఆయన చిత్తం ఏంటో మనకు సంపూర్ణంగా తెలవాలంటే, మనం అడుగులు చక్కగా వేయాలంటే, మరి వీటన్నిటికీ మనం సంపూర్ణ సమర్పణ చాలా అవసరమని చాలామందికి ఈ దినాల్లో నేను చూస్తున్నాను. యవనస్తులను ముఖ్యంగా గమనించినప్పుడు వాళ్ళకు దే వాంట్ టు హ్యావ్ బోత్ వరల్డ్స్. అటు స్పిరిచువల్ వరల్డ్ కావాలా, ఇటు ఫిజికల్ వరల్డ్ కావాలి. అటు పాటలు పాడాలా, ఇటు హంగామాలు వేయాలా. అది కుదరని పని. చాలా దూరం వెళ్ళలేరు వాళ్ళు. చాలా దూరం ఉంటుంది నీ పయనం. యేసుతో నా పయనం అంటే ఇంతటితో ఆగిపోయిందా? నా గొంతులో ఊపిరినంత వరకు నేను పయనించాలి కదా. నేను మధ్యలో ఆయన వదిలిపెట్టి బాయ్ చెప్పి పోలేను. ఐ హ్యావ్ టు ట్రావెల్ విత్ హిమ్. అప్పుడు నువ్వు ఏదన్నా ఒకటి మార్గం నిర్ణయించుకోవాలి. యేసుతో ఉంటావా, లోకంతో ఉంటావా? ఆ గంగిరెద్దు గేట్ దగ్గర తీసుకొస్తే అమ్మకు దండం పెట్టంటే ఇట్లా అంటుంది, అయ్యకు దండం పెట్టమంటే ఇట్లా అంటుంది. అట్లా కాదు సేవా సమర్పణ అంటే. యూ చూస్ ఓన్లీ ద రైట్ పాత్. దట్ ప్రభు నీకు చూపిన మాదిరి ఆ మార్గంలోకి వెళ్తేనే ప్రభువుకు ప్రీతికరమైన సేవ. అంటే వాక్యంలో ఉంది, ఆయన దహించు అగ్ని. కాబట్టి మీరు ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేయండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, ఆయన కృపను పొందుకోండి అని హెబ్రీ పత్రిక 12:29 ఉంది. ఏలైనగా మన ప్రభు దహించు అగ్ని అంటే అటు ఉండాలి ఇటు ఉండాలంటే చెల్లని పని. కాన్సక్రేషన్, ఇట్స్ కాల్డ్ కమిట్మెంట్, డెడికేషన్, కమిట్మెంట్ టు వన్ గోల్. అది చాలా మరి అవసరమని నేను తెలియజేస్తున్నాను. మనం వేల చెల్లించాలి. వేల దే హ్యావ్ టు పే ద ప్రైస్. లూకా సువార్త ఒక 2 నిమిషాలు ఒక కార్యం జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఉంది. వేల చెల్లింపు గురించి మంచి ఉపమానం ప్రభు చెప్తాడు. టు పే ద ప్రైస్. లూకా 14:25 నుండి మీరు 35 వరకు చదవండి. ప్రభుచితం అయితే ఇదొక పెద్ద ప్రసంగం. నేను మరి ఒక ఎపిసోడ్లో హౌ టు పే ద కాస్ట్, హౌ యూ పే ద ప్రైజ్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్, అది నేను కంటిన్యూ చేస్తాను. మీరు అది చదువుకొని సిద్ధంగా ఉండండి. వచ్చే మంగళవారం మనం తప్పకుండా కలుసుకుందాం. అంటే యేసు ప్రభు ఎలాగూ శిష్యత్వం గురించి ప్రభు యొక్క ప్రబోధనం అక్కడ ఉంది. క్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ఆయన 4 కార్యాలు చెప్తాడు. శిష్యత్వపు విలువ కట్టాలి నువ్వు. రెండవది మరి గోపురం కట్టేవు అని గురించి చెప్తాడు. గోపురం కట్టాలంటే వాడు తగలబడి కూర్చొని లెక్క పెట్టాలి కదా, వాని దగ్గర స్తోమత ఉందా ఆ గోపురం కట్టగలుగుతాడని. మూడోది ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ఎలాగ ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవాడు మొదట శత్రురాజు కంటే బలంగా ఉండాలి వాని జయించాలంటే. ఒకవేళ శత్రువు బలవంతుడిగా ఉన్నాడంటే తప్పకుండా ఓడిపోతాడు. కాబట్టి వాడు
కూర్చొని ఆలోచించాలి. అంటే సేవకు వచ్చేవారు ఆలోచించాలి, వెదర్ యూ కెన్ పే దట్ ప్రైస్. ఆ వెల చెల్లించగలుగుతావా? నీ వల్ల అవుతుందా? ప్రాణం పెడతావా ప్రభు కొరకు? అన్నీ సమర్పించుకుంటావా? లోకానికంటే ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తావా? ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమేనా? ఎంతైనా వెల చెల్లించగలుగుతావా? ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు పేయింగ్ ఎ ప్రైజ్ ఆఫ్ లూజింగ్ యువర్ లైఫ్. నీ ప్రాణం పోగొట్టుకోవాలంటే కూడా నువ్వు నిలబడతావా? అది ప్రభు చెప్తాడు. అది పెద్ద ప్రసంగం అది. తర్వాత ప్రభు ఒక మాట అంటాడు, ఉప్పు నిస్సారం అయితే దానివల్ల ఏ ప్రయోజనం? సారవంతంగా ఉండాలి. సారవంతంగా ఉండాలంటే మరి ఉప్పు ఎందుకు సారవంతంగా ఉండాలి? అది రుచికరంగా ఉంటుంది. ఉప్పుకున్న గుణాలు 3 ప్రధాన గుణాలు. ఒకటేమో చాలా రుచిని ఇస్తుంది, రెండవదేమో నిల్వ ఉంచుతుంది. నిల్వ. ఉప్పు ఉంటే పాడు కాదు. ఏ వస్తువు అయినా పాడు కావద్దంటే ఉప్పు వేస్తాం దాంట్లో. పచ్చళ్ళలో ఉప్పు ఎందుకు వేస్తామంటే పచ్చడి ఉప్పు వేయకుంటే 2వ రోజు పాడైపోదు. మనం లోకమునకు ఉప్పు అయి ఉన్నాం, మనం ఇతరులకు రుచి ఇస్తున్నాం. తర్వాత అది ఉప్పు తెల్లగా ఉంటుంది చూడండి, పవిత్రతకు సూచన. ఇట్ డెపిక్ట్స్ హోలీనెస్. కాబట్టి ఇవన్నీ చాలా మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నందుకు ప్రభు దాసరాలుగా మీకు శుభములు పలుకుతున్నాను. మీరందరూ కూడా సేవ చేయాలి. దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు తప్పకుండా వాడాలి. దేవుని రాజ్యాన్ని మనం అందరం కట్టాలి. మరి నా కొరకు మీరు ప్రార్థన చేయాలని. ఇంకా చాలా గొప్ప సేవ ఉంది. దేవుడు నాకు ఆయుస్సు, ఆరోగ్యం, మరి అభిషేకం కొలత లేకుండా ఇవ్వాలి. నాకు 2 పాళ్ళు 7 పాళ్ళు కాదు, నేను కొలతలేని ఆత్మను అడుగుతున్నాను. ఇమ్మెజరబుల్ స్పిరిట్ నా మీద కుమ్మరించాలి దేవుడు. గొప్ప సేవలు ప్రజలకు అందించాలి. దేవుడు నన్ను పిలిస్తే మరి నేను బలానమ్మకమైన మంచి దాసురాలు అనే పేరును సంపాదించుకోవాలని నా ఆశ. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు, దేవుడు ఇచ్చిన పరిచర్య కొరకు, ఈ దీన దాసురాల కొరకు ప్రతిరోజు మీరు ప్రార్థించాలని మాకు వినయంగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతో ఓపికగా విన్న ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. నీ ఆత్మను కుమ్మరించండి. నేను 16వ ఎపిసోడ్ యేసుతో ఆ పయనం అని తండ్రి, ఇది విజయోత్సవంగా జరిగించినందుకు నీకు వందనాలు. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీద నీ ఆత్మ వ్రాలును గాక. వారిని కూడా గొప్ప సేవకులుగా మీరు తీర్చిదిద్దాలని, రాష్ట్రాల ఆత్మతో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం మనతో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయను. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన జలములో పోవుచున్నది, సుడిగుండాలలో తిరుగుచున్నది. లోతైన జలములో పోవుచున్నది,
పోవుచున్నది. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడిరాత్రి జాములో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలచిన. నడిరాత్రి జాములో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలచిన. నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు.